నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే 6వ తరగతి తెలుగులో 8వ పాఠ్యాంశమైన మేలు కొలుపు అనే పాఠ్యాంశానికి సంబంధించిన టోటల్ నోట్స్ను చూద్దాం. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి అమ్మ. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదములు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మొదటి ప్రశ్న, దీనజనుల హక్కుల కోసం పోరాటం నిజమైన స్వర్గం అని పిలుపునిచ్చిన కవిని గురించి రాయండి. తర్వాత రెండవ ప్రశ్న, భరతమాత దుఃఖానికి కారణం వివరించండి. భరతమాత దుఃఖానికి కారణం ఏందనేది వివరించాల. తర్వాత నెక్స్ట్ మూడవ ప్రశ్న, భారతమాత గొప్పతనాన్ని కవి ఏమని వర్ణించాడు? భరతమాత యొక్క గొప్పతనాన్ని కవి ఏమని వర్ణించాడు? తర్వాతి ప్రశ్న, స్వరాజ్య రథం ఎప్పటిదాకా సాగాలని కవి భావించాడు? తర్వాతది ఇది కంటిన్యూషన్ అన్న. తర్వాత నెక్స్ట్ భాషాంశాలు వస్తాయి. ఇక్కడ భాషాంశాలు చూడండి, మళ్ళీ చెప్తున్నాను, కొద్దిగా అక్షరాలు కన్నా క్లియర్ కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్ తీసుకున్నాను. భాషాంశాల్లో రెండవ, క్రింద ఇచ్చిన పదానికి సమానార్థక పదాలు వాక్యాలలో ఉన్నాయి, వాటిని గుర్తించి రాయండి. తల్లి అంటే జననీమాత, నారి అంటే వెలది పొలతి, తరుణం అంటే సమయం కాలం, పాతకం అంటే పాపము అంటే పాతకము దురితం. తర్వాత నెక్స్ట్, క్రింది వాణిలో ప్రకృతి వికృతులను జతపరచండి. కవి అంటే కయి, విద్య అంటే విద్య, కన్నడు అంటే కృష్ణుడు. తర్వాత రెండవది, క్రింది పదాలను వ్యతిరేక పదాలను రాయండి. విద్య అంటే అవిద్య, పుణ్యం అంటే పాపం, సద్గుణం అంటే దుర్గుణం. తర్వాత క్రింది ఖాళీలను పూరించండి. సమాస పదం, విగ్రహవాక్యం, సమాసం పేరు. అక్క చెల్లెళ్ళు, అక్కయును చెల్లెలు ద్వంద్వ సమాసం. తల్లిదండ్రులు, తల్లియును తండ్రియును ద్వంద్వ సమాసం. తండ్రి కొడుకులు, తండ్రియును కొడుకును ద్వంద్వ సమాసం. ధర్మాధర్మములు, ధర్మమును అధర్మమును ద్వంద్వ సమాసం. పాప పుణ్యములు, పాపమును పుణ్యమును ద్వంద్వ సమాసం. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదములు. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయద్దు నాన్న. ధన్యవాదాలు.